ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ ఉన్నారు. వారితో మాట్లాడడం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, 175 అసెంబ్లీ అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తారా, ఎటువంటి మేనిఫెస్టో వాళ్ళ ముందుంది, వీటన్నిటికి సంబంధించి కే పాల్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్, అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ప్రజాశాంతి పార్టీ ఇప్పటికీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతుంది? ఓడిపోవడానికి ఇప్పుడున్న పార్టీలు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి, 5 లక్షల కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇక్కడ ఉమ్మడిగా 14 సంవత్సరాలు, ఇక్కడ 5 లక్షల కోట్ల అప్పు. ఇప్పుడు కుటుంబానికి వీళ్ళందరూ రాజకీయ నాయకులు, దేశంలో ఒక రాజకీయ నాయకులు చేసిన అప్పు మీ కుటుంబానికి వింటున్నారా? 5 కోట్ల రూపాయలు అప్పు. ఇండియా శ్రీలంక అయిపోబోతుందని ఇదే చివరి ఎలక్షన్గా నేను లైఫ్ రిస్క్ చేసుకొని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఎంవివి సత్యనారాయణ అక్కడ పోటీ చేయట్లేదు, నేను చేస్తున్నాను అన్న తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆయనకు కూడా 3 లక్షల ఓట్లు వచ్చాయి, నాకు మద్దతు ఇస్తున్నారు. ఆయనకి నేను ఎక్కడ పోటీ చేసినా వైజాగ్ నార్త్ అయితే నేను మద్దతు ఇస్తున్నాను. ఇప్పుడు టీడీపీయా బీజేపీయా అక్కడ పోటీ చేయడం అనే ఆలోచనలు ఉన్నారు. ఎవడు ఓటేస్తాడు బీజేపీకి? స్పెషల్ స్టేటస్ ఇచ్చారనా, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారనా, స్మార్ట్ సిటీలు కట్టారనా, రైల్వే జోన్ కట్టారనా, పోలవరం కట్టారనా? మన రక్తం పీల్చుకొని 10 సంవత్సరాలు లక్షల కోట్లు ట్యాక్స్ రూపంని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మనం పంపించాం. వెళ్ళిపోతుంది డబ్బంతా అదానీ పాకెట్లోకి, అంబానీ పాకెట్లో, గుజరాత్ పాకెట్లోకి. కనుక నన్ను కానీ ఎంపీగా విశాఖపట్నం గెలిపించకపోతే ఇంకా ఎలక్షన్స్ ఉండవు. రష్యాలో పుటిన్ పేరుకి ఎలాగైతే ఎలక్షన్లు పెడతాడో సిరియాలో, లిబియాలో, అందుకనే ఈరోజు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందు నేను ఆర్గ్యూ చేశాను, రిక్వెస్ట్ చేశాను. అలాగే కోర్టు 17లో మరలా రేపు ఆర్గ్యుమెంట్ ఉంది. 2 రీజన్స్కి. ఎలక్షన్స్ ఏప్రిల్లో ఏంటి, కౌంటింగ్ మేలో ఏంటి? ఈ 40 రాజులు గుర్తుంది కదా మీకు, 2010లో 4000 ఈవీఎంలు మిస్ అయిపోయినాయి. డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో ఈవీఎంలు మిస్ప్లేస్ అయ్యాయని అందరూ కంప్లైంట్ ఇచ్చారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి, డెమోక్రాటిక్ దేశాలు అన్నీ ఎలక్షన్ అయిన రోజునే కౌంట్ అవుతుంది, కౌంట్ చేస్తారు. మనకేంటి 40 రోజుల తర్వాత కౌంట్ ఏంటి? 2019లో ఫ్రాడ్ నేను ఎత్తి చూపించాను. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారిని కలిశాను. అంతేకాకుండా నిన్న మొన్న గోయల్ గారు, 3 కమిషనర్స్ ఉంటారు, ఇప్పుడు ఒకరే ఉన్నారు రాజీవ్ కుమార్. ఎలాగ మీరు ఎలక్షన్ చేస్తారని ఆర్గ్యూ చేస్తున్నాను. రేపు ఐటమ్ నెంబర్ 4 ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో దేశం అంతా వడ్డీ కట్టలేని పరిస్థితి. మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తే, మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెరుకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఎలా తీర్చుతారో అప్పు? ఒక్క 1 అవర్ మన ఎన్టీవీ ద్వారా డిబేట్ పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారిని, లేదా లోకేష్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఆయన తరపున ఎవరినో. ఒక్క డిబేట్ 1 అవర్. పాల్ గారు, మీరు లోక్సభకి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అసెంబ్లీకి కూడా పోటీ చేసి ప్రయత్నించవచ్చు కదా, ఎందుకు లోక్సభ, అది కూడా వైజాగ్ పైన మీరు ఎందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు 15 కోట్ల తెలుగు ప్రజల హక్కు అని 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను. చివరికి హైకోర్టుని కన్విన్స్ చేశాను. ఏమని? ఫిబ్రవరి 28ని మరలా నేను 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి ఎందుకు అమ్మేస్తారు అంటే 100 కోట్లది ₹1 అమ్మేస్తున్నారు. నిజంగా లాస్లో ఉంటే ఆ 8,000 కోట్లు నేను, నా మిత్రులు 30 రోజుల్లో డెసిగ్నేట్ చేసిన అకౌంట్కి పంపిస్తాం, అమ్మమని కమిట్ అవ్వమని. మళ్ళీ అది మార్చి 14న ఉంది. సో గాడ్స్ గ్రేస్, ప్రతిదీ ఏ కేసు వేసినా గెలుస్తున్నాం. కామారెడ్డి ఫార్మర్స్ కేసేసి గెలిచాం, ఢిల్లీలో ఫార్మర్స్కి మద్దతు ఇచ్చి గెలిచాం. ఎన్జిఓస్కి 16,000, 6,000 ఎన్జిఓస్కి క్లోజ్ చేసి ఇస్తే కరోనా టైంలో కేసేసి గెలిచాం. 10th ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం హంగర్ స్ట్రైక్ చేసి గెలిచాం. స్టీల్ ప్లాంట్ కొరకు కేసేసి గెలిచాం. ప్రతిదీ గెలుస్తున్నాను. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా మీ సమస్యలన్నీ తీర్చి
ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేల్లో కనీసం 100 సీట్లు గెలిపించండి. బాబు మోహన్ లాంటి వారు మార్చి 4న ఎందుకు జాయిన్ అయ్యారు? మాజీ మంత్రి, దళితుడు, నేషనల్ లీడరు. మీరు 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 30-40 మందిని గెలిపించమంటున్నారు. మీకు 175 మంది అభ్యర్థులు ఉన్నారా పోటీ చేయడానికి మీకు అసెంబ్లీకి? ఆంధ్రప్రదేశ్లో మనకి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు 3000 మంది అండి. కానీ గట్టి క్యాండిడేట్లు టీడీపీ, జనసేన, వైసీపీ వద్దు, కుటుంబ కుల పార్టీలు మాకు వద్దు, అంబేద్కర్ పాలన, గద్దర పాలన, కేఏ పాల్ పాలన, గాంధీ పాలన, అవినీతి లేని పాలన రావాలి అంటే పాలన రావాలి, పాలన మారాలి. అందరినీ చూసేసాం. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని చూసాం, భూస్థాపితం అయిపోయింది. 15 సంవత్సరాలు బీజేపీ పార్టీని చూసాం, లక్షల కోట్ల అప్పు, నెలకు 1,00,000 కోట్ల అప్పు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసాం, 5 సంవత్సరాలు జగన్ పాలన చూసాం, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన చూసాం. ఒక్కసారి నా పాలన చూడండి, ఒక్కసారి మీరు ఒక్క అవకాశం ఇవ్వండి. 100 సీట్లు 175 అసెంబ్లీలో 15 ఎంపీ సీట్లు గెలిపించండి. లేదా మీ 5 కోట్లు ఎవరు అప్పు తీర్చుతారు? అది ముందు నాకు జవాబు చెప్పండి. మీ అప్పు ఎవరు తీర్చుతారు? చంద్రబాబు నాయుడు తీర్చుతారా? ఆయన ఉన్నది ఇంకా అప్పు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి తీర్చుతారా? సెక్రటరేట్నే 360 కోట్లకు అమ్మేశారు. కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు. పాల్ గారు మీకు అంటే మీ పార్టీ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడే వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణలో కూడా ఎంపీ అంటే లోక్సభ ఎన్నికలు అయితే అక్కడ కూడా పోటీ చేయొచ్చు. మీ ఆలోచన ఎందుకు తెలంగాణలో పోటీ చేయాలి? అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోటీ చేయాలి అంటే బై ఎలక్షన్ కూడా పోటీ చేశారు, మునుగోడు అప్పుడు ట్రై చేశారు మీరు. ఇప్పుడు అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు? గద్దరన్న అన్ని పార్టీలు కాదని మన పార్టీలో చేరినప్పుడు 100 సలహాలు ఇచ్చారు. ఇప్పుడు బాబుర్ మోహన్ గారు ఎలాగో చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య రోసయ్య గారు చీఫ్ సెక్రటరీలు ఎలాగో ఐఏఎస్ అయిపోయి అందరూ చేరిపోతున్నారు. కారణం ఏంటంటే పునాదులు వేయమన్నారు, వేసాం. కమిటీలు వేయమన్నారు, వేసాం. విశాఖపట్నంలో నేను పుట్టిన ఊరు. 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఓటర్స్ ఉన్నారు. 18 లక్షల ఓటర్లో మా బీసీలు ఇప్పటి వరకు 3% ఉన్న కమ్మాసేలేరు, 5% ఉన్న 12 మంది రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి 55% ఉన్న బీసీలు అంటే 10 లక్షల విశాఖపట్నం పార్లమెంట్లు ఉన్నారు. 55% ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, 60% తెలంగాణలో ఉన్నారు, 27% కాపులు ఉన్నారు. ఏం తప్పు చేశారని ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు అవినీతి పార్టీలో చేరాలి? అందరూ వైసీపీ, టీడీపీలో ఎందుకు ఇంకా కాపులు ఉంటారు? వాళ్ళు ఉన్న కాపుల్ని, బీసీలని చిత్తుగా వైసీపీ, టీడీపీ పార్టీలో ఉన్న బీజేపీ తొత్తులను ఓడించండి. ముందు మీకు సిగ్గుండాల ఓటేసేటప్పుడు. పాల్ గారు అంటే ఎన్నికల్లో మీరు అంటే పార్టీ అధ్యక్షుగా మీరు పోటీ చేసినా కూడా నోటాకు వచ్చిన ఓట్లు కూడా మీకు రాని పరిస్థితి కనిపిస్తుంది. తప్పండి. మీరు 7 ఆఫీసర్లో మునుగోడులో 4 కనుక్కోండి. మీరే గెలుస్తున్నారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. 52,000 మంది నిరుద్యోగులు ఓట్లేశారు, 22,000 మంది క్రైస్తవులు ఓటేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా 10 లక్షల బీసీలు ఉన్నారు. భరత్ నిలబడ్డాడు అనుకోండి టీడీపీ తరపున, కమ్మ 3%, బీజేపీ తరపుని జీవీఎల్ నరసింహరావు నిలబడ్డాడు అనుకోండి బ్రాహ్మణి. నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాను. ఇప్పుడు మీరు ఉంటుండే కాల్ చేసింది నరసింహరావు గారు బ్రాహ్మణే. నేను కులాలకు వ్యతిరేకం కాదు. బీసీగా పుట్టి, కాపుగా పుట్టి, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి జరిగిన అన్యాయం ఇప్పుడు మీరే చూశారు. ఆయనతో నేను మాట్లాడ్డు, తమ్ముడు నేనున్నాను, అవినీతి జరిగితే సహించను, దళితుడని కిందను కూర్చోబెడితే సహించను. ఒక ఆయన చంద్రబాబు నాయుడు టైంలో 2018-19లో ఘోరంగా తిట్టాడు. ఎక్కడైనా మినిస్టర్ పేరు చెప్పను. ఈరోజు కమ్మా క్యాండిడేట్ నన్ను ఏపీ హైకోర్టులో కలిసి గుంటూరులో కొడాలి, ఇంటి నేమ్ గుంటూరు, సార్ మేము పోటీ చేస్తాం, పెద్ద యూనివర్సిటీ డబ్బున్న డాక్టర్ వైఫ్, మీ తరపునైతేనే పోటీ చేస్తాం, నా వైఫ్ని నిలబెట్టండి. 58 ఇయర్స్ ఏజ్. ఎందుకు? కమ్మాసు, రెడ్డీసు, వెలమాసు వారిలో కూడా దరిద్రత ఉంది. కుటుంబాలు తప్ప ఎవరు బాగుపడలేదండి. చంద్రబాబు నాయుడు గారికి 5 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పాల్ గారు మీరు పదే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏ ఎన్నికల్లో కూడా గెలవని పరిస్థితి. గతంలో మనం హిస్టరీలో చూసాం, ఔరంగజేబు కూడా పదే యుద్ధాలు చేశాడు, డిఫీట్ అవుతూ వచ్చాడు. మీరు కూడా ఆ పరిస్థితుల్లో పొలిటికల్ ఔరంగజేబు లాగా ఉన్నారు. మీరు ఎక్కడా గెలవట్లేదు. మీరు లేదు, ఇదే మొదటిసారి. మునుగోడులో పోటీ చేశాను,
2 వారాల టైం ఉంది, మీకు తెలుసు. అద్భుతంగా ఓట్లు పడ్డాయి. ఈవీఎంలు కంప్లీట్గా రిప్లేస్ చేశారని కోర్టే ఒప్పుకుంది. కోర్టులో కేసు వేసాం, టైం పడుతుంది న్యాయం జరగడానికి. కోర్టులో ఈ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు ద వరస్ట్ పొలిటికల్ ఎలక్షన్ ఇన్ మునుగోడు. 1000 కోట్ల మద్యం, మన బాబుమోహన్ రావు అదే చెప్పారు ఇంకో ఛానల్కి, 1000 కోట్లు ఖర్చు పెట్టారు. 2 కోట్ల రూపాయల సర్పంచులకు ఇచ్చారు. 35 లక్షల వెహికల్స్ ఇచ్చారు 174 సర్పంచెస్కి. 2 కోట్లు విలువైన క్యాష్, 35 లక్షలు. ఇదండి ఎలక్షన్స్. మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు మొన్న రఘురామకృష్ణరాజు గారు ఈరోజు కోర్టులో కలిశారు. మొన్న ఒక పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ అవుతుండే అక్టోబర్ 27ని పాలుగారు నరసాపూర్లో పోటీ చేసినప్పుడు నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, విత్డ్రా చేసుకున్నారు. నాకు మద్దతు ఇచ్చారని TV5 మూర్తి గారితో చెప్పారు లైవ్లో. ఈసారి కూడా మీరు ఎవరో ఒకరు వచ్చి వైజాగ్లో మిమ్మల్ని విత్డ్రా చేసుకుంటే చేసుకుంటారా? చేసుకోరా? ఈసారి చేసుకోను. అప్పుడు ఎందుకు చేసుకున్నాను అంటే నాకు 1-2 వీక్సే టైం ఉంది, సరిపోదు. చిరంజీవి గారికే సంవత్సరాలు పట్టింది, ఎన్టీ రామారావుకే సంవత్సరాలు పట్టింది ప్లానింగ్కి, కేజ్రీవాల్కే 12 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు నేను 2019 తర్వాత 18 రాష్ట్రాలు తిరిగాను, 2 రాష్ట్రాలు తిరిగాను, కమిటీలు వేస్తున్నాను. వినండి బాగా, 100 కోట్లు ఖర్చు పెట్టి అవినీతి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మోదీ తొత్తులతో మీరు పోటీ చేసే కంటే నీతి నిజాయితీ ఉన్న మీరు 95 లక్షలు ఖర్చు పెడితే ఎంపీ అయిపోతారు, 30-40 లక్షలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోతారు. మీరు బాధ్యత నాది. పాల్గారు, మీరు బాధ్యత మీది. పాల్గారు, టికెట్ రాని వాళ్ళందరినీ యునైట్ చేస్తారు. పాల్గారు, మీరు పదే చెప్తున్నారు మీ పార్టీ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పటి వరకు మీ పార్టీ నుంచి సింగిల్ ఎమ్మెల్యే లేడు, సింగిల్ ఎంపీ లేడు. మేము 2009లో కంటెస్ట్ చేయలేదండి. 2014లో మోదీ గారు, జయలలిత, నవీన్ పట్నాయక్, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడుతో మద్దతు ఇచ్చాం. 2019లో షార్ట్ టైంలో నిలబడ్డాం. రఘురామకృష్ణ గారే దానికి సాక్షి. ఓపెన్గా అందరికీ చెప్పారు ప్రెస్ మీట్లో. 1-2 వీక్స్ 2019 నుంచి అన్డివైడెడ్ ఫోకస్ చేస్తున్నాను. కమ్మరాజ్యంలో కడపరెడ్లని మూవీ 2019 నవంబర్ కోర్టుకి వెళ్ళి ఆపాను, కులాల మధ్య ఫైట్ పెట్టకూడదని. అలాగే 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఈ 4 సంవత్సరాలు మీరు నన్ను చూశారు. ఇప్పుడు తిరుగుతున్నాను. గద్దరన్న జాయిన్ అయ్యి 18 నెలలు తిరుగుతున్నాను. బాబు మోహన్ గారు ఇచ్చిన సలహా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా చాలామంది పెద్దలు రాజకీయాల్లో పార్టీలు పొత్తులు పెట్టుకుంటుంటాయి. అంటే ఒక్కొక్క పార్టీ ఇంకో పార్టీ తిట్టుకున్నారు. మీరు కూడా ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా, అంటే వాళ్ళ నుంచి ప్రపోజల్ రాలేదు, మీరు వాళ్ళకి ప్రపోజల్ పెట్టలేదు, ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు? అబద్ధం. నేను అబద్ధం ఆడను. బీజేపీ వారు నాకు రాజ్యసభ ఇచ్చి డైరెక్ట్గా ఫారిన్ మినిస్టర్ ఇస్తామని గౌరవనీయులు అమిత్ షా గారు, మోదీ గారు, రూపాలా గారు మాట్లాడుకొని అనేక సార్లు ఆఫర్ ఇచ్చారు. 2014, 15, 16. 2014 ముందు అలయన్స్ పెట్టుకొని 10 ఎంపీ సీట్లు ఇస్తానన్నారు. దానికి రాజ్నాథ్ సింగ్ గారు, అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్, అమిత్ షా గారు, మేము పొత్తులు పెట్టుకున్నాం. 2012లో కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకోమని అహ్మద్ పటేల్ గారు ఏప్రిల్ 25, 2012 మే 2ని 6 గంటలు 3 గంటలు కలిశారు. కాంగ్రెస్లో ఉన్న పెద్దలు 10లో 10 మంది నన్ను కలిశారు, ఇంక్లూడింగ్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు. మేము పొత్తులు పెట్టుకోమన్నాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా ప్రపోజల్ వస్తున్నాయి, కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోండి, ఇంకో పార్టీతో పొత్తులు పెట్టుకోండి అని. వీళ్ళందరి పాలన నేను చూశాను. అంటే ఎందుకు పొత్తుల మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు అంటే పొలిటికల్గా పొత్తు పెట్టుకుంటే మీ పార్టీ బలోపేతం అవుతుంది కదా, స్టాండ్ అవుతుంది, క్యాడర్. మీరు చంద్రబాబు నాయుడు పార్టీ చూడండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడండి, రాహుల్ గాంధీ గారి పార్టీ చూడండి, ఆర్ఎస్ఎస్ కుటుంబ పార్టీ చూడండి, కేసీఆర్ పార్టీ చూడండి. ఈ కుటుంబ పాలన కావా? అందరూ కుటుంబ పాలనే. తండ్రి సీఎం, కొడుకు సీఎం, మనవడు సీఎం. మీ కుటుంబ సభ్యులు రాజకీయాలకు రారు. అసలు అవకాశం రారు. ఎందుకు రారంటే అంటే మీరు ఎందుకు అంటే ప్రజలే నా కుటుంబం. ఎన్టీ రామారావు గారే ఒక మాదిరి, అంబేద్కరే ఒక మాదిరి, గాంధీయే ఒక మాదిరి. నేను ప్రైమ్ మినిస్టర్ అవనన్నాడు. కానీ ఇప్పుడు నేను ఎంపీ అయితే, సెంట్రల్ మినిస్టర్ అయితే ఆల్రెడీ మాకు టర్మ్స్ కండిషన్స్ కుదిరాయి. విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, వాచ్ చేస్తున్న వారందరూ 100 రూపాయల మెంబర్షిప్ తీసుకోండి, లేదా ఒక బ్రదర్ డొనేట్ చేసినట్టు 50 lakhs పార్టీ అకౌంట్ 7569441275 మెంబర్షిప్ తీసుకోండి, డొనేషన్లు చేయండి. విదేశీ డబ్బు రూపాయి వాడకూడదు. మీ 5 కోట్ల అప్పు నేను తీర్చుతా. ఒకవేళ క్యాపిటల్ సిటీ కడతా, ఆంధ్రప్రదేశ్లో అప్పులు తీర్చుతా, అభివృద్ధి చేస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు. హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకురాలేదా?
బెంగళూరు గూగుల్ మైక్రోసాఫ్ట్లు తీసుకురాలేదా? బిల్ గేట్స్ని ఇండియా తీసుకురాలేదా? కేసీఆర్, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేప్పుడు 81 నుంచి నేను అభివృద్ధి చేశాను చెప్పుకోలేదు. మీ అందరికీ తెలుసు. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ చదవండి, డాక్టర్ కేఏ పాల్ ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని చూడండి. వీరందరూ రావడానికి ఇండియా నేను కారణం. అప్పుడు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత కేసీఆర్ గారు, అందరూ నాకు క్రెడిట్ ఇచ్చారు కదా. డాక్టర్ కేఏ పాల్ నేషనల్ లీడర్స్ అని ప్రధానమంత్రి దేవగౌడ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారి మాటలు ఆలకించండి, ఆలోచించండి, అవినీతిలో నుంచి బయటకు రండి. ఎమ్మెల్యే ఎంపీలుగా అందరూ ఒక నియోజకవర్గంలో 10 మంది ఉన్నారు. ఎందుకు కొట్టుకోవడం? మనం బహుజనులు 85-90% ఉన్నాం. ఏం బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? నాకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, నేనేమన్నారు బాబు మోహన్ ఇంటర్వ్యూలో, వాట్ డస్ పాల్ డజన్, పాల్ మోదీ గారి కంటే, పాల్ అనలేదు, పాల్ గారు మోదీ కంటే గొప్ప. పాల్ గారు మీరు ముఖ్యమంత్రి, పాల్ గారు 197 దేశాల్లో 192 దేశాలు ఈ రోజు 2022-23లో పాల్ గారు విరుద్ధంగా పాల్ గారు ఒక చివరి సబ్జెక్ట్, మీరు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కాకూడదు అన్న ప్రశ్న లేవనెత్తున్నారు. కానీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవేళ మీకు హిస్టరీ తెలియాలి. ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ అవుతాను. 50 సీట్లు 40 సీట్లు గెలిచినా నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదా ఇంకోళ్ళు బీసీ. అధికారం మా చేతిలో ఉండాలి. ప్రజాశాంతి పార్టీ అంటే ఎవరికైనా మద్దతు ఇస్తారా? ఏ పార్టీకైనా మద్దతు ఇస్తారా మీరు? ఒకవేళ లేదు, దేవగౌడ పార్టీకి 24 సీట్లు వచ్చాయి, బీజేపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు 24 సీట్లతో. 234లో వెయిట్. అలాగే కేజ్రీవాల్కి 32 వచ్చాయి ఢిల్లీలో, 70లో ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు టీడీపీకి 60 వచ్చాయి, జనసేన కూటమికి అనుకున్నాం. వైసీపీకి 60 వచ్చాయి అనుకున్నాం, 120. ఆ తతిమ 55 మనకు వచ్చాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, ప్రజలు తెలివైన వాళ్ళైతే, బుద్ధున్నోళ్ళైతే అప్పులు చేసిన ఈ అవినీతి కుటుంబ కుల పార్టీలకు ఓటేయరు. ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్లు మేము పెడుతున్నాం. మీలో కూడా ఎవరైనా ఇంక నిలబడతాను అంటే రండి ముందుకి. రవి గారు మా కోర్ కమిటీ చైర్మన్ గారితోనో, బాబు మోహన్ గారితోనో, బాబ్జీతోనో, యేసుపాదం గారితోనో, మా కోర్ కమిటీ 25 మెంబర్స్తో ఎవరితోనో మీరు మాట్లాడండి, కలవండి. ఫైనల్గా మీరు అప్రూవ్ అయితే 7569441275 ఇప్పుడే కాల్ చేయండి. వాట్సాప్ టెక్స్ట్లో పెట్టండి, వీఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటెస్ట్ ఎమ్మెల్యే అనండి. మీ రెజ్యూమీని పంపించండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు 25,000 రూపాయలు. మీకు ఇమీడియట్గా నాతో అపాయింట్మెంట్ పెడతారు. కోర్ కమిటీ మిమ్మల్ని కలుస్తారు. వాళ్ళలాగా 50 కోట్లు 100 కోట్లు మేము అడగం, మేము తీసుకోం. గెలిపించే బాధ్యత మాది, నిలబడే బాధ్యత మీది. 10,000 నిరుద్యోగులు ఒక నియోజకవర్గంలో ఉంటే ఎమ్మెల్యేగా 40,000 కుటుంబాలు. మోదీ గారు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకి, జగన్ గారు ఉద్యోగాలు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారు? పాల్ గారు రాజకీయాల్లో మామూలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుతుంటారు. అంటే ఈ ఎన్నికల్లో గెలవకపోతే నేను రాజకీయాల్లో వదులుకుంటాను, లేకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇట్లా రకరకాలుగా సవాళ్ళు విసురుతారు. వైజాగ్ ఎంపీగా మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఏమైనా పొలిటికల్ లీడర్గా మీరు ఏమైనా సవాల్ విసురుతారా? అంటే నేను ఈసారి గెలవకపోతే రాజకీయాల నుంచి క్విట్ అవుతాను, లేకపోతే ఇదే నాకు ఫైనల్ ఎన్నిక, లేకపోతే ఫర్దర్గా ఏంటి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమైనా చెప్తారా? క్లారిటీ ఇస్తారా ప్రజలకి? నా ప్రాణం పోయినంత వరకు నా దేశం కొరకు ఫైట్ చేస్తానండి. బుద్ధున్న ప్రజలందరూ 100 మందికి చెప్పి వాట్సాప్ గ్రూపులు పెట్టి ఓట్లు వేయిస్తారు. తెలివైన ప్రజలందరూ అమెరికా డబ్బు పొలిటికల్గా వాడకూడదు కనుక 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు పంపుతారు. మనకు డబ్బు కావాలి, మెంబర్షిప్ కావాలి, ఎమ్మెల్యే ఎంపీ యాస్పిరెంట్స్ గట్టివారు కావాలి. 10 మంది ఒక నియోజకవర్గంలో నేను 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేయకపోతే, పవర్ లేకుండా 5 లక్షల కోట్లు తెచ్చాను. ఈ రాజకీయ నాయకులే కదా నన్ను ఆపారు. డొనేషన్ ఇచ్చాను కదా అడిగిన వాళ్ళందరికీ. మీ గ్రామాలన్నింటిలో వితంతులకు సపోర్ట్ చేశాను. పాల్ గారు వైజాగ్ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. గెలవకపోతే ఏం చేస్తారు? ఇంకో మాట అడిగారు మీరు, పర్మిషన్ లేవండి, డబ్బులు తేడా. నో వైజాగ్ ఎంపీగా గెలిస్తే వైజాగ్ అభివృద్ధి చేస్తారు, ఓకే. వైజాగ్ ఎంపీగా గెలవకపోతే ఏం చేస్తారు? వైజాగ్ ఎంపీగా నన్ను గెలిపించడానికి ఇప్పుడున్న ఎంవివి సత్యనారాయణ నాకు వ్యతిరేకం పోటీ చేయట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీ ఈస్ట్కి ఆయన ఎమ్మెల్యే గెలిపారు అంటే అంత గౌరవమా, అంత భయమా? ఆలోచించండి. జేడీ లక్ష్మీనారాయణ గారు క్లీన్ ఆనెస్ట్ పర్సన్ అన్నగారు, నేను అనేక సార్లు ఆయన కాల్ చేసి రిక్వెస్ట్ చేశాను, ఆయన కమిట్ అయ్యారు. నేను అడిగేది ఓకే, వాళ్ళంతా మద్దతు అండి. నేను చెప్పేది ఇప్పుడు అపోజిషనే లేదు వైజాగ్లో. నాకు 1-2 ఉన్నా బీసీ బిడ్డకు ఓటేస్తారా,
3% ఉన్న ఆ కులానికి ఓటేస్తారా? 5% ఉన్న ఆ కులానికి ఓటేస్తారా? ఇప్పుడు రెండు పార్టీలు అండి. టీడీపీ కూటమి తరపున ఒకరు 3% కమ్మ 1 ఇయర్లో క్యాపిటల్ కడతానండి. చంద్రబాబు నాయుడు గారు కట్టారా? జగన్మోహన్ రెడ్డి కట్టారా? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఉందా? ఓకే సార్, చివరిగా చెప్పండి. ప్రజాశాంతి పార్టీ పోటీ అని పక్కన పెడితే మీకున్న అంచనాల ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే బాబు మోహన్ గారు మొత్తం మా కోర్ కమిటీ రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. కరెక్ట్గా ప్రజలు తెలివిగా మంచి క్యాండిడేట్లు మేము పెట్టి నిలబెడితే వ్యతిరేకత 180% చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, 82% జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆ వ్యతిరేకత 80% మీ సర్వే మరోసారి చేయండి. కేఏ పాల్ కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా? 160% నన్ను కోరుకోకపోతే ఛాలెంజ్. ఓకే, ఇది ఒక పాయింట్ సార్. మీ సర్వేలో అది కోరుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఫీల్డ్లో ఉన్నారు కదా, ఒక ప్రజాశాంతి పార్టీ పక్కన పెట్టి ఒక చెప్పండి, వస్తే ఎవరు అధికారంలోకి రావచ్చు? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం రావచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావచ్చా? 120% వైసీపీ కమిట్ అయి ఉన్నారండి. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 అప్పు చేసి మీకు 5,000 రూపాయలే ఇస్తున్నారు, పెన్షన్ 10,000 రూపాయలే ఇస్తున్నారు. నేను మీ 1,00,000 అప్పు తీర్చి 5 కోట్లు అప్పు తీర్చి మీకు డబల్ నేను ఇస్తాను. ఎగ్జాంపుల్, వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పకండి, ప్రజాశాంతి పార్టీకి క్యాండిడేట్కి ఓటేయమనండి. వితిన్ 100 డేస్లో 2,50,000 మందికి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే 20,000 ఇచ్చి పెర్మనెంట్ చేస్తాను, పెన్షన్లు డబుల్ చేస్తాను, రైతు బంధు ఇస్తాను, అప్పులు తీర్చుతాను, నిరుద్యోగులు అందరికీ 5 సంవత్సరాల ఉద్యోగం, ఎవ్రీ ఇయర్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఛాలెంజ్ చేస్తున్నాను, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి. మీరందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ముఖ్యమంత్రి అవ్వాలంటే దైవ నిర్ణయం, మీ నిర్ణయం. ఎంపీ అవ్వాలంటే దైవ నిర్ణయం, మీ నిర్ణయం. దేవుడు దూతలు పంపించి ఓట్లేయడు, మీరే ఓట్లేయాలి. ఇంట్లో లేజీగా కూర్చోవడం కాదు. ఒక్కొక్కరు 100 మందికి చెప్పి, విశాఖపట్నంలో ఉన్న 98 వార్డులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ ఎన్నికలు, మీరు వార్డు మెంబర్లుగా ఉండండి, పోరాడండి, కష్టపడండి. అంబేద్కర్ గారు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడారు. మీరు అంటే ఎంపీగా అంటున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదా? ఇంకా 45 డేస్ షెడ్యూల్ ఉంది. మమతా బెనర్జీ ఉందండి, మొన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది, సీఎం అయింది. దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. నాయ నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, హోమ్ మినిస్టర్ అయ్యారు. సో ద లా ప్రొవైడ్స్ ఫర్ మీ వితౌట్ బీయింగ్ ఎమ్మెల్యే. ఇఫ్ అవర్ పార్టీ విన్స్, ఐ కెన్ బి చీఫ్ మినిస్టర్. ఇఫ్ ఐ విన్ యాజ్ ఎంపీ, నేను పార్లమెంట్లో అడుగు పెడతాను. ఒకవేళ ప్రజాశాంతి పార్టీకి కీ రోల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కీ రోల్ పార్టీకి మంచి నెంబర్ వచ్చింది, ఒకవైపు మీరు ఎంపీగా గెలిచారు, వైజాగ్ ఎంపీగా, అప్పుడు ఏం చూస్ చేసుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజాశాంతి పార్టీ. అట్ ద సేమ్ టైం మీరు వైజాగ్ ఎంపీగా గెలిచారనుకోండి, దెన్ వాట్ యూ చూస్? నేను అద్భుతంగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసి ఒక 6 months 1 year సమిట్ పెట్టి ఎంపీగా, నాకు ఆల్రెడీ ఆఫర్ ఉంది సెంట్రల్ మినిస్టర్ అవ్వడానికి. ఎవరు అధికారంలోకి వచ్చినా నేను ఫారెన్ మినిస్టర్ అవుతాను. ఎంపీ అయితే నేను ఎంపీ అవ్వాలంటే 10 లక్షల బీసీలు, 2 లక్షల స్టీల్ ప్లాంట్ వాళ్ళు. ఇప్పుడున్న పార్టీలందరూ దొంగ పార్టీలు, స్టీల్ ప్లాంట్ ఆపలా. నేను కోర్టు ఆర్డర్ తీసుకొచ్చా మీ కొరకు ఫైట్ చేసి. నేను 8,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి డొనేట్ చేస్తున్నా. మళ్ళీ March 14 గురువారం ఇది ఉంది. కనుక నేను ఎంపీగా ఒక 6 నెలల్లో 1 year కంటిన్యూ చేసి విదేశీ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి, అంతట్లోపుని జయలలిత జైల్లో ఉన్నప్పుడు సీఎంని ఎలా పెట్టుకుందో, ఆ తర్వాత నేను సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరుస్తా, కన్నీరు తుడుస్తా. వెరీ క్లారిటీగా ఉన్నాను నేను, కన్ఫ్యూజన్ లేదు. మీకే కన్ఫ్యూజన్. 100,000, 1,000, లక్షల మంది సెల్ఫీలు తీసుకుంటారు. 100 రూపాయలు 7569441275 పంపరు. 1 కోటి మంది 100 రూపాయలు పంపితే అఫీషియల్గా 100 కోట్లు. 1,00,000 మంది 100 రూపాయలు పంపండి. మీరు మెంబర్షిప్ తీసుకోండి, 10 మందికి చెప్పండి. క్రిస్టియన్స్ మణిపూర్ లాంటి ఘటనలు రాకుండా, ముస్లిమ్స్ యూపీ లాంటి ఎన్కౌంటర్లు అవ్వకుండా, పీస్ లవింగ్ హిందూస్ అందరూ కలిసి ఉండాలంటే కేఏ పాల్ ఎంపీ అవ్వాలి, కేఏ పాల్ సీఎం అవ్వాలి, కేఏ పాల్ సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి, కేఏ పాల్ దేవుడు అనుకుంటే ప్రైమ్ మినిస్టరైనా అవ్వాలి. ఓటు అన్నది మీ చేతిలో ఉంది. మీరు ఓటేయండి, నా ఓటు ఎందుకులే. ఓటు వేయనోడు శాపగ్రస్తుడు, పాపాత్ముడు. మీరు కనీసం 10 మందితో ఓటేయించండి. ఈ ఒక్క అవకాశం
ప్రజాశాంతి పార్టీకి రాష్ట్రంలో ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా విశాఖపట్నంలో గెలిపించండి. తెలంగాణలో బాబుమోహన్ గారు వరంగల్ పోటీ క్యాండిడేట్గా పెట్టాం. ఇంకా మాకు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అక్కడ బాబుమోహన్ గారి కొరకు ఏమైనా అలయన్స్ అక్కడ చూసుకుంటే, ఇక్కడ మాకు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ కేఏ పాల్ కనుక మళ్ళీ అడుగుతున్నాను, ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారా? మళ్ళీ ఎప్పటిలాగా మీ సర్వీస్ అవన్నీ చేస్తారా? లేకపోతే మళ్ళీ పాలిటిక్స్లో? చూడండి, నేను అంటూ ఓడిపోతే దేశం ఓడిపోయినట్టే. ఇంకా ఎలక్షన్స్ నీతిగా మరి జరగవు. ఇప్పటికే రూల్స్, డిక్టేటర్షిప్, డెమోక్రసీ డెడ్, సెక్యులరిజం డెడ్, ఎకానమీ ఇస్ డెడ్. తెలుసా మన ఎకానమీ? నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియన్ జీడిపి సమానం. ఇప్పుడు చైనా 18 ట్రిలియన్లు, మనం 2.7 ట్రిలియన్లు. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు అడుక్కుంటున్నాం. కనుక నా ఓటమి, మీ ఓటమి, దేశ ఓటమి, రాష్ట్ర ఓటమి, బహుజనుల ఓటమి. ఇదే అంబేద్కర్ ఆశయాలు 77 సంవత్సరాల నుంచి నెరవేర్చండి. 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. విశాఖపట్నం రండి, రాష్ట్రమంతా తిరగండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దామని, ఎంపీగా అభ్యర్థి పోటీ చేద్దామని తెలంగాణలో కూడా రెజ్యూమ్లు పెట్టండి. అదే నెంబర్కి. ఓకే, మొత్తం ఇది అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేఏ పాల్ ఒపీనియన్, వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, విజయవాడ.